ఓకే టీచండి. టీ 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 స్పెల్లింగ్ ఏంటి? టీ తాగుతారా మీరందరూ? టీ తాగుతారా? కాఫీ తాగుతారా? సరే సరే. టీ స్పెల్లింగ్ తెలుసా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చేయొచ్చు చెప్పండి. ఒకళ్ళు నిలబడి ఒకళ్ళే ఫస్ట్ లెటర్ టీ స్పెల్లింగ్ ఏంటి? స్పెల్లింగ్ అయితే ఈ పాప పేరు టీఈఈ. అర్థమైందా? టీనే కానీ స్పెల్లింగ్ వేరు అనమాట. 2 సార్లు టీ పలకండి, టీ టీ అని. అయితే ఈ పాప టీనే పేరు, స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్, టీఈఏ. ఓకేనా? ఈ అమ్మాయి పేరు, స్టోరీ మనం నేర్చుకునే స్టోరీ పేరు, పాప పేరు, పాప గురించి నేర్చుకుంటున్నాం. పాప పేరు టీటీ. ఏం పేరు? స్పెల్లింగ్ ఈ. ఓకేనా? ఇది నిజంగా జరిగిన కథ. ఆఫ్రికా దేశంలో నైజీరియన్స్ తెలుసు కదా, వాళ్ళు ఎట్లుంటే తెల్లగా ఉంటారా? నైజీరియన్స్ నల్లగా ఉంటారు. ఒక గ్రామంలో అనమాట ఒక చిన్న పాప స్కూల్కి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుంది? భయం భయం ఉంటుంది కదా. ఎందుకు? సరే సరే నేను చెప్తాను, వినండి. మీరు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్తాను కానీ ప్రశాంతంగా ఉంటుందా? అయితే ఈ పాప ఫస్ట్ డే స్కూల్కి పంపించారు వాళ్ళ పేరెంట్స్. ఎక్కడ పంపించారు? స్కూల్కి ఎగమంటే ఆ డోర్ పక్కనే ఉండి ఎంట్రన్స్ డోర్లో భయంగా ఇట్లా చేతులు కట్టుకొని లోపల వాళ్ళని చూస్తూ, లోపల చాలా బుక్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, పెద్ద టీచర్ ఉన్నారు అక్కడ. నన్ను టీచర్ చేతిలో ఒక స్టిక్ ఉంది, నన్ను కొడుతుందేమో లోపలికి వెళ్తే, అవన్నీ చదవమంటదేమో అని భయపడతారు కదా. మీరు కూడా భయపడతారా స్కూల్కి వెళ్ళమంటే? ఏముండదు అట్లాంటి, ఏమో అన్నీ నేర్పిస్తారు కదా. మీరే చదవాలి కదా ఓన్గా. మీరు చదువుతారా ఓన్గా? మీరు నేర్చుకుంటారా? టీచర్ మీరు నేర్పిస్తారా ఏమన్నా? చెప్పండి, టీచర్కి ఏమి నేర్పించారు కదా? టీచరే మనకు నేర్పిస్తుంది అన్నీ చిన్నప్పుడు. ఈ పాప చూడండి, కనిపిస్తుంది అందరికీ? ఏం పేరు? ఓకే. అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది అనమాట. స్కూల్కి వెళ్తే భయపడుతూ క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. టీచర్ చూసుకోదు, అమ్మాయి డోర్ దగ్గర ఎవరో ఉన్నారు అనుకుంటుంది. సడన్గా చూసి రా పాప అంటుంది అనమాట. ఆ టీచర్ అమ్మాయి పేరు కూడా తెలియదు కానీ లోపల కూర్చోబెడుతుంది. భయపడుతూ వణుకుంటూ ఇలా దగ్గరికి వెళ్తుంది అనమాట. ఏం భయపడ, మాకు నీకు తెలిసిన భాషలోనే నీకు అన్నీ నేర్పిస్తాను. నీ పెన్సిల్ పట్టుకొని, చేయి పట్టుకొని, మమ్మీ వాళ్ళు ఎట్లా ఫస్ట్ ఏం నేర్పిస్తారు? మన హ్యాండ్ పట్టుకొని పెన్సిల్ పెట్టుకొని బుక్ మీద ఇలా రాయి అంటారు కదా. అలాగే నేను నేర్పిస్తాను, నువ్వేం భయపడమాకండి. ఇంకా టీచర్ చెప్పిన మాటకి ఆ పాపకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. చదువుకోవాలని, బాగా చదువుకోవాలి, పుస్తకాలన్నీ చదివేయాలని, నేర్చుకోవాలని బాగా నేర్చుకుంటుంది. అట్లా రోజులు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, మొత్తం నేర్చుకుంటుంది. ఆమె బుక్స్ చదవడం నేర్చుకుంటుంది. ఏం నేర్చుకుంది? బుక్స్ చదవడం నేర్చుకుంటుంది. అక్కడ టీచరు ఒక మిషనరీ టీచర్ అనమాట అక్కడ. సో మిషనరీ స్కూల్స్లో బైబిల్స్ కూడా ఉంటాయి కదా క్లాస్ రూమ్స్లో, తెలుసు కదా. మిషనరీ స్కూల్స్లో ఏముంటాయి? బైబిల్ కూడా ఉంటుంది. బైబిల్ డిఫరెంట్ బుక్ కదా, మామూలు బుక్స్ అన్నీ వేరు అర్థాలతో ఉండి చిన్న బుక్స్ ఉంటాయి. బైబిల్ అయితే ఒక నల్ల అట్టుండి పైన లోపల తెల్ల పేపర్స్ తోటి వాక్యం ఉంటుంది కదా. ఆ బుక్ చూస్తుంది ఆ పాప. ఆ టీచరు మెల్లమెల్లగా చెప్తా ఉంటుంది అనమాట, నేర్చుకోమని. ఇదో బైబిల్ చదవటం కూడా నేర్చుకుంటుంది ఆ అమ్మాయి. ఫస్ట్ వచ్చా అమ్మాయికి బైబిల్ చదవడం? వచ్చిందా? రాదు కదా. మెల్లమెల్లగా స్కూల్కి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం నేర్చుకుంటుంది. మీకు అందరూ చదవడం వచ్చా? చదివారు మరి బైబిల్ ఈరోజు? చదువుకున్నారా? చదవడం వచ్చినప్పుడు మనం చదవాలి బైబిల్. చాలా మందికి చదువు రాదు, తెలుసా? వింటున్నారా? అందరూ చదవచ్చా? రాదు. పల్లెటూరులో స్కూల్స్ ఉండవు, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు ఉండవు. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు, మన పేరెంట్స్ మనం మంచిగా స్కూల్కి పంపించినప్పుడు మనం చదువుకోవాలి శ్రద్ధగా, అల్లరి చేయకూడదు. సరేనా? చదువుకున్నప్పుడు మనం చదవటం మనకు వచ్చినప్పుడు ఏం చదవాలి? బుక్స్తో పాటు డైలీ బైబిల్ చదువుకోవాలి. ఈ పాప బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. నా చెయ్యి అడ్డ పెట్టి ఒకసారి చూడండి. ఏం చేస్తుంది? బైబిల్ చదువుకుంటుంది. బైబిల్ ఎలా ఉంటుంది? పెద్ద బుక్, లోపల తెల్ల పేపర్స్ ఉండి పైన బ్లాక్ అట్టు ఉంటుంది కదా.
ఇట్లా చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నాకు దేవుడి గురించి తెలియదు. ఈ అమ్మాయి ఎక్కడ నేర్చుకుని దేవుడి గురించి? స్కూల్లో. ఎవరి దగ్గర? టీచర్ దగ్గర. ఏమని నేర్చుకుందంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. దానికి లిమిట్ లేదు. మనకి కాబట్టి అసలు లిమిటే ఉండదు. మనం గుడ్ ఫ్రైడే రోజు చూసాం కదా, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఎందుకు పెట్టాలి దేవుడు మన కోసం ప్రాణం? ఎందుకు పెట్టాలి? మన పాపం కోసం. అయితే మన పాపం చేశామా? చేయలేదా? ఎవరు చేయలేదు? చేసేసింది. మనం అందరం పాపమే. మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు చనిపోయాడు జీజస్. ఎప్పుడు చనిపోయాడు జీజస్? ఫ్రైడేనా? ఏ సంవత్సరం? ఏ ఇయర్? ఏప్రిల్. ఇయర్ మంత్ కాదు, ఇయర్. 2000 years ముందే చనిపోయారు యేసు ప్రభు. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయాడు కదా. దేవుడు మనల్ని ప్రేమించినా మనం దేవుడు ప్రేమించామా? దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించి మన పాపాల కోసం ముందుగానే మన కోసం చనిపోయాడు అనమాట. ఎందుకు? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అతిథేయ కుమారుని, అంటే అతిథి అంటే ఇంకొక వ్యక్తి లేడు అనమాట, ఏకైక కుమారుని మన కోసము లోకానికి పంపించి సిలువకు అప్పగించారు. పంపించడం మాత్రం కాదు, ఎంత శ్రమ సిలువలో. ఎండలో మనం నిలబడతామా? 6 గంటలు ఊరికే ఎండగా నిలబడండి. మంచి ఎండలు అంటే పైన ఎక్కడో వేలాడేసి ఎంత కష్టం. కాసేపు మందిరంలోకి వచ్చామంటే సిగరెట్ చేయనే లేదు. అసలు సిగరెట్ చేయడం మంచిగా ఫ్యాన్ ఉంది, చాపలు ఉన్నాయి, గాలి ఉంది, మంచిగా వాక్యం వినాలి కదా, దేవుని వాక్యం. అయితే వేసే ఆ శివులో రక్తం అంతా కార్చారా లేదా? ఉంది అక్కడ రక్తము దేవుని దగ్గర. కార్చారా లేదా? శిలువలో కనపడలేదు. శిలువ మేకు కొట్టినప్పుడు పుచ్చుకుంటే ఏమైతుంది? బ్లడ్ వస్తుంది కదా. ఏసీకి మేకు కొట్టారా? రక్తం అంతా కార్చారనమాట ఏసీ మన కోసం. ఆ రక్తంలో వాళ్ళ పాపాలన్నీ కడిగారు. అయితే ఈ మిషనరీ టీచర్ చెప్తున్న మాటలు టీటీకి చాలా బాగా అనిపించింది అనమాట. నన్ను ఎందుకు దేవుడు ప్రేమించాడు, నా కోసం ఎందుకు దేవుడు చనిపోయాడని ఆలోచిస్తూ ఉంటాను. పెద్దదైంది కదా, ఇప్పుడు పెద్దదైందా? టీటీ చదువుతుందని పెద్దదైనట్లే కదా. ఎటో చూస్తున్నారు పిల్లలు, ఎటు చూస్తున్నారు? ఇటు అటు చూస్తున్నాను. అర్థమవుతుంది నేను చెప్తుంది? సిగరెట్. అయితే ఆ వాక్యం ఆమెకి చాలా హృదయంలో గుచ్చుకుంటుంది అనమాట. అనుకుంటుంది జీజస్ మంచి వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు అనుకుంటుంది. మంచి వాళ్ళ కోసం జీజస్ ప్రాణం పెట్టాడా? పాపుల కోసం పెట్టాడా? పాపుల కోసమే కదా. అయితే మిషనరీ టీచర్ అయితే మంచిది. ఆమె దేవుని భయభక్తులు కలిగింది. ఆమె కోసం అయితే ఆమెనైతే దేవుడు ప్రేమిస్తాడు. నేనైతే పాపిని, నా కోసం నన్ను దేవుడు ప్రేమిస్తాడా అని ప్రశ్నించుకుంటాను. మన పాపలు కూడా ప్రేమిస్తాడు కదా. నన్ను ఎట్లా ప్రేమిస్తాడని ఆమె ఆలోచించుకొని ఒకరోజు టీచర్ ఆలోచిస్తూ ఉంటుంది. టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, నన్ను కూడా జీజస్ ప్రేమిస్తాడా అంటారు. మనల్ని కూడా ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తాడు కదా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. లోకంలో మనం కూడా ఉన్నాం కదా, అంటే అందరినీ ప్రేమించాడు అనమాట. అయితే ఆ బిడ్డ ఆ రోజు పాపాలు ఒప్పుకొని దేవుడిని సొంత రక్షకంగా అంగీకరిస్తుంది. ఇందాక ఇశ్రాయేల్ ఎవరికి ఎన్నుకున్నారు రాజుగా? ఇశ్రాయేల్ రాజును ఎవరు ఎన్నుకున్నారు? సౌలు. మీరు ఎవరు ఎన్నుకున్నారు రాజుగా? యేసయ్యను అంగీకరించారు అందరూ? మీ పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే యేసయ్య బిడ్డలుగా మీరు ఉన్నారా? మరి బైబిల్ చదువుతున్నారా? అవును, మీరందరూ యేసయ్య బిడ్డలు. అందుకే మందిరానికి వచ్చారు ఈరోజు కదా. వెరీ గుడ్. మీరందరూ దేవుని బిడ్డలే. ఓకేనా? మీ పాపాలు కూడా క్షమించాలైనా యేసయ్య రక్తంలో మీ పాపాలు కడుక్కోకపోతే ఇప్పుడే దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అని అడిగితే ఆయన మనకి రక్షణ ఇస్తాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఎవరు? ఇది ఏం చేస్తుంది ఇప్పుడు దాకా? చదువులో నేర్చుకుని బైబిల్ కూడా చదువుతుంది. బైబిల్ చదివిన తర్వాత దేవుణ్ణి రక్షకుడిగా స్వీకరించింది.
ఉందా? ఇష్టం లేదు. ఆమెని మా మా దేవుని నమ్ముకోవద్దు, బైబిల్ చదువుకోవద్దని చెప్తాడు. అయితే టీటీ అది మా ఫాదర్ మాట నమ్మదు. యేసయ్య మమ్మల్ని రక్షిస్తాడు. విగ్రహాల వల్ల రక్షణ లేదు. వాళ్ళ విగ్రహాలు వాళ్ళ దేవుడు అంట తప్పు చేస్తే శిక్షిస్తాడంట, వాళ్ళకి రోగాన్ని తెప్పిస్తాడంట. అట్లా చెప్పారంట వాళ్ళ ఫాదర్. మన దేవుడు మనకు రోగాన్ని తెప్పిస్తాడా? బాగు చేస్తాడా? మన అయితే వాళ్ళ హిందూ దేవుడు అంట తప్పు చేస్తే వాళ్ళకి రోగాలు వస్తాయని చెప్పారంట వాళ్ళ ఫాదర్స్. అయితే జీసస్ అయితే క్షమిస్తానని వాళ్ళకి మిషనరీ టీచర్ చెప్పారు. అయితే టీటీ వినేసి నాకు యేసయ్యే కావాలి, మీ దేవుడు వద్దు అని అంటారు. అంటే వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? పేరెంట్స్ కొట్టాడు, బాగా కొట్టాడనమాట. బాగా కొట్టేసేసి బాగా కొట్టాడనమాట. చెప్పాలి చూడండి ఎట్లా మేము అక్కడ కొట్టేసేసి ఆ పశు ఒక మేకలు అనమాట. గోడ్స్ హౌస్ ఉంటుంది. గోడ్స్ హౌస్ ఏముంటాయి? గోడ్స్ ఉంటాయి. కానీ ఈ వాటిని తీసుకెళ్ళి అందులో వేసారు. ఎవరైనా వేస్తారట? వాళ్ళ ఫాదర్. ఎందుకు వేశారు? వేసేది నమ్ముకున్నందుకు, వాళ్ళ విగ్రహాలను కూర్చేందుకు మేకలు కాకులో వేస్తారు అన్నమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ టీచర్ చెప్పిన కొన్ని వాక్యాలు గుర్తుకొచ్చి నేను ఒంటరిగా లేను, వేసే నాకు తోడుకున్నాడని గుర్తు చేసుకుంటున్నాను. హెబ్రీ 13:5 ఉంటుంది. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయని చెప్తాడు. ఆ వాక్యం గుర్తు చేసుకొని ఏసైను స్తుతిస్తూ ఉంటుంది అనమాట మేకల పాకలో. తప్పించుకొని మెల్లగా ఒక రోజు టీచర్ దగ్గరికి వెళ్తారు. చాలా ఆకలేస్తుంది, అన్నం పెట్టరు. వాళ్ళ అక్కోళ్ళు కానీ అన్నలు కానీ ఎవరు మనం చూడరు. అంత చాలా ఆహారం ఆకలేస్తుంది ఉంటుంది. ఒక పూట మనం తినకపోతే చాలా ఆకలేస్తూ ఉంటుంది కదా. అయితే అమ్మాయికి నీళ్లు కూడా ఇవ్వరు ఎవరు. అయితే ఇంకా తట్టుకోలేక రోజు టీచర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. మిషనరీ టీచర్ దగ్గరికి వెళ్తుంది. టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా మా నాన్న కొట్టారు అని బాధపడతా ఉంటే ఆ టీచర్ చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకు చిన్న పాపని ఇలా కొట్టాడని చెప్పేసి ఆమెకి దేవుని వాక్యం చెప్పి యేసయ్య మన కోసం శ్రమ పడ్డాడు కదా సిలువలో. మనం కూడా దేవుడి కోసం శ్రమ పడటం ధన్యత అనమాట. మన శ్రమలు వచ్చినప్పుడు మనం బాధపడకూడదు, కృంగిపోకూడదు. దేవుడు మనకి తోడుకుంటాడని టీచర్ చెప్తుంది అనమాట. శ్రమ మనం దేవుడిని అనుభవించడమే కాదు, శ్రమ పొందడం కూడా ఆయన మనకు ఆధిక్యతని ఫిలిప్పి 1:30 ఉంటుంది అనమాట. ఫిలిప్పి 1:30 ఉన్నది ఆ వాక్యం. శ్రమ పొందుట ఆయన పక్షమంతా మనకి అనుగ్రహింపబడింది. క్రీస్తునందు విశ్వాసం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడితే ఆయన పక్షమున మాకు అనుగ్రహింపబడింది. ఫిలిప్పి 1:30. అయితే ఆ వాక్యం మిషనరీ జ్ఞాపకం చేస్తుంది అనమాట. జ్ఞాపకం చేసినప్పుడు ఆ శ్రమ మనకి ఏమి బాధ అనిపించదు. మరి తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళ ఫాదర్ మళ్ళీ చూసి మళ్ళీ నువ్వు దేవుని వాళ్ళ దేవుడు యేసుప్రభుని విడిచిపెట్టాలి, ఇంటికి రావాలని గర్దిస్తాడు. అయితే నేను యేసుప్రభుని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఆమె తిరుగుబాటు చేస్తుంది అనమాట. తిరుగుబాటు చేస్తే మళ్ళీ తీసుకెళ్ళి మేకల పాకలో వేసేస్తాడు. అనమాట. వేసేస్తే అక్కడ కూడా ఆమె సైలెంట్గా ఉందా? లేదు, పాటలు పాడుతూ ఉందంట. సౌలుని సీలను జైల్లో వేస్తే ఏం చేశారు వాళ్ళు? పావులు సీలని పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే చెరసాల బంధకాలు తెగిపోయినాయి కదా. అట్లాగే మా పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తూ ఆ చీకటిలో ఊరోళ్ళందరూ వచ్చి ఎక్కడ ఇంత మంచి స్వరం వినపడుతుందని చూస్తా కదా. టీటీ ఇక్కడ ఉంది, పశువుల పాటలో ఇంట్లో ఉండాలి కదా, ఏమైంది వెళ్ళి గమనిస్తారనమాట. గమనిస్తే ఆ ఫాదర్ చేసింది అర్థమవుతుంది. అయితే వాళ్ళ ఫాదర్ చెప్పి ఆమె మెదకపోవడంలో ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఆమె మంచి మిషనరీగా ఆ ప్రదేశం అంతా నైజీరియా, ఆఫ్రికా ఖండంలో మిషనరీగా పనిచేస్తూ ఆమె జీవిస్తూ ఉంటుంది. అర్థమైందా పిల్లలు? స్టోరీ అర్థమైందా? ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం చేయాలి? యేసయ్యను రక్షకునిగా అంగీకరించాలి. తర్వాత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని కోసమే నిలబడాలి. దేవుని వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, సంతోషిస్తూ దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. మనల్ని దేవుడు విడిచిపెడతాడా? ఆ టైంలో విడిచిపెట్టాడు కదా. దేవుడు వాగ్దానాలు చాలా ఉన్నాయి కదా, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు నిలబడాలి. ప్రశ్నలైనా నేనైతే గిఫ్ట్ రాలేదు.
జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు మీకు అదే బరువు ఇస్తాడు, జ్ఞాపక శక్తి, నాలెడ్జ్. ఓకేనా? మీకు దేవుడు జ్ఞాపక శక్తి ఇచ్చాడు కదా, గుర్తు చేసుకోండి. పాప పేరండి టీటీ. ఓకే. ఏ దేశం ఉంది? ఆఫ్రికా. ఓకే. స్కూల్కి ఎప్పుడు వెళ్ళిందమ్మా? పెద్దయినాక వెళ్ళిందా? చిన్నప్పుడు బాగా చదువుకుందా? ఎవరు నేర్పించారు అంత చదువు? మిషనరీ టీచర్. ఓకే. చదువుతో పాటు ఏం నేర్పించింది? బైబిల్ రీడింగ్. ఓకే. నేర్చుకుందా బైబిల్? అబ్బా భలే ఎన్నారు పిల్లలు, ఎంత గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ అందరూ. దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు, మీకు అందరికి మంచి జ్ఞాపక శక్తి ఉంది. ఓకే. మీకు కూడా మీరు కూడా అంగీకరించారా? ఏసైని అంగీకరించారా? ఇంకెవరైనా ఉన్నారా? ఏసై ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్టమైన అందరూ ఇష్టమే, అందుకే కదా మనం మందిరానికి వచ్చాము. ఓకేనా? ఏసై కొరకు జీవించాలన్నమాట. అయితే ఒక పాట పాడుతుంది. ఏం పాట పాడిందో నేర్చుకుంటారు మీరు కూడా. ఒక చిన్న సాంగ్ అన్నమాట. వచ్చా మీకు ఈ మాట? ఎవరికన్నా స్తుతులు పాడేద్దాం నేర్చుకోకుండా పాడండి మరి నాతో పాటు. స్తుతులు పాడేద్దాం యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేద్దాం యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమును జయించిన యేసు ప్రభువునకు ఆరాధించి పూజింతుము. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆంటీ వాళ్ళంతా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తారు కదా, మీరు నాకు ఇప్పుడు ప్రశ్నలు వేయండి. నన్ను వేయాలి ప్రశ్నలు. ఏమైనా డౌట్స్, అర్థం కానివి ఏం డౌట్స్ లేవంటే మీకు బాగా అర్థమైనట్లేదు. డౌట్ ఏం లేదు.